అమరావతి వాస్తవానికి ప్రపంచంలోనే ఒక అతిపెద్ద, అది కూడా అత్యంత కాస్ట్లీయెస్ట్ రాజధానిగా మారబోతుంది. ఇదంతా ఎప్పుడు అనుకోవాలంటే పూర్తి అయిపోతే. అంత పెద్దటి రాజధాని దగ్గర అక్కడ భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు కనీసం కూలీ పనులు లేక వాళ్ళ బతుకు జీవనం కష్టమైపోయి కేంద్ర మంత్రి వెళితే వాళ్ళ దీనగాథలు చెప్పుకున్నారు. అంటే రాజధానిలో ఉన్న రాజధానికి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందా అనేది ఎప్పటికైనా అర్థమైందా ప్రభుత్వానికి, లేదంటే ప్రజలకి? ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఇప్పుడే ఇలా ఉంటే ఇక రాజధాని పూర్తి అవ్వాలంటే ఒక 20 ఏళ్ళలో, 30 ఏళ్ళలో, 40 ఏళ్ళలో పడితే అప్పటి వరకు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి చాలా ప్రశ్నలే వినిపిస్తున్నాయి. వాటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. ఆ చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి వాళ్ళు ఏమన్నారో, అలాగే అక్కడికి వెళ్ళిన మంత్రి గారు ఏమన్నారో కూడా ఒకసారి వినిపించేసిన తర్వాత అప్పుడు చర్చిద్దాం. అదే సార్, మేము వయసు ఎక్కువైంది, పనుల్లో తీసుకోవట్లేదు. మేము చదువుకోని వాళ్ళని ఏదన్నా పని చేస్తాం సార్, ఏదన్నా ఫ్యాక్టరీ పెట్టండి, ఏ రోజు కూలి తెచ్చుకుంటే ఆ రోజు వచ్చేవాళ్ళు. అట్లాంటి వాళ్ళు మాకు తొందరగా మీరు ఏదైనా చేస్తే మాకు రైతు కూలీలు కానీ, పొలాలు ఇచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళకి వర్క్ లేని వాళ్ళందరికీ కాంట్రాక్టర్స్ తోటి అసోసియేట్ అయ్యి స్కిల్ డెవలప్మెంట్, అదేవిధంగా ఎస్ఆర్ఎం విట్ వాళ్ళు కొంత స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళని ఎక్కువ మందిని ఎంప్లాయ్మెంట్ లో తీసుకునే విధంగా ఒక స్ట్రాటజీ ఇచ్చాం మనం. ఇది విషయం సార్. ఇది సార్ పరిస్థితి. అక్కడ వీళ్ళేమి అడ్డా కూలీలు కాదు, రోడ్డు మీద ఏ రోజుకి ఆ రోజు పని కోసం వెతుక్కునే వాళ్ళు కాదు. ఇక్కడ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అడిగిన రైతులు ఎవరు, ఆ కూలీలు ఎవరు అంటే రైతులు. వాళ్ళందరూ వాళ్ళు అడుగుతున్నారు, బాబు మాకు మేము చదువుకోలేదు, కనీసం కూలి పని చేసుకోవడానికి కూడా ఇక్కడ పనులు దొరకట్లేదు. ఎందుకంటే లాస్ట్ టైం ఒక డిబేట్లో మనం మాట్లాడుకున్నాం సార్. ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నా బీహార్ నుంచి పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అక్కడ పనులు ఇస్తున్నారు కానీ లోకల్గా ఉన్న కూలీలకు వీళ్ళకి రైతులకి పనులు దొరకట్లేదు, మేమైతే ఇచ్చేసామని. దానికి ఏం చెప్తున్న సమాధానం మీరు వినే ఉంటారు. స్కిల్ డెవలప్మెంట్లో ఇందులో చూస్తారట, అక్కడికి వచ్చిన ఎస్ఆర్ఎంటీ విట్టు వాళ్ళతో మాట్లాడుతున్నారట. ఇది సిచ్యువేషన్. ఎలా అర్థం చేసుకోవాలి అంటే మీకు మనం మాట్లాడేది ఇప్పుడు మీరు కనుక ఆ వీడియో పెట్టకపోతే నేను డిబేట్ వద్దని చెప్పేవాడిని. ఇది బయట వినిపించకపోతే. ఎందుకంటే మనం ఒక దాన్ని ఏమంటారు, మత్తులో బ్రతుకుతున్నాం. రాష్ట్రం విడిచి దేశంలో ఎక్కడెక్కడో బ్రతుకుతున్న వాళ్ళు, ప్రపంచంలో ఎక్కడెక్కడో బ్రతుకుతున్న వాళ్ళకి ఆశ చాలా ఎక్కువ ఉంటుంది. తామున్న న్యూయార్క్ లాగానో సింగపూర్ లాగానో అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది. నేల విడిచి సాము చేస్తున్నాం అన్నటువంటి ఆలోచన లేదు. నీ దగ్గర నీళ్లుంటే ఆ నీళ్లతో తగినటువంటి వ్యవహారం నడపగలం. నీ దగ్గర పెట్రోల్ ఉంటే పెట్రోల్తో తగిన వ్యాపారం చేయగలం. అంటే నీ దగ్గర ఉన్న వనరుని బట్టి నీ దగ్గర ఉన్న పిండి కొద్దీ రొట్టె అంటారు. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు జరిగిపోదు ప్రపంచం అన్నటువంటిది. మనం ఇంత చదువుకుని ఇంత స్థితికి వచ్చి కూడా ఒక నగరాన్ని సృష్టించడం, ఆ నగరంలో లక్షల కోట్ల రూపాయలు వచ్చేస్తాయి అనేటటువంటి భ్రమలలో బ్రతుకుతా, అదేమంటే ఒక నాయకుడు ఉంటే వచ్చేస్తాయి అనేటటువంటి అమాయకత్వంతో బ్రతుకుతుంటే మనం ఏమనాలి వాళ్ళని? విద్యావంతులు పోనీ ఎవరు కూడా చదువు రానటువంటి వాళ్ళు కాదు. దాన్ని ఏమనాలంటే కార్పొరేట్ బ్రాయిలర్ కోళ్ళ బ్రతుకులు అనాలి. కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివితే వాడికి ఆ బట్టి పట్టడం, అక్కడ మాస్టర్ గారు ఆ వ్యవస్థ, అది తప్పించి ఇంకొకటి అవగాహన ఉండదు. దాని పర్యవసానం ఇప్పుడు మనం ఆలోచన తీరు వాస్తవికతకి దూరంగా ఉన్నటువంటిది. ఒక చిన్న ఉదాహరణ చెప్తా, ప్రత్యక్షంగా నేను గమనించింది. నేను వైజాగ్లో పనిచేసే టైంలో ఒక పోర్టు, గంగవరం పోర్టు, అప్పుడే ప్రైవేటు పోర్టు అప్పటికే వచ్చింది. చాలా గొడవలైనవి, కాల్పులు జరిగినాయి, బీభత్సం అంతా జరిగింది. ఆ టైంలో యాక్చువల్గా వాళ్ళు ఈ ప్రభుత్వపు ఆలోచన ఎట్టుంటుంది, మేము ఉపాధి కల్పించాం. అప్పటికే అది తెలుగుదేశం హయాంలో దానికి ముందు శాంక్షన్ అయింది. రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైంది గంగవరం పోర్టు. శాంక్షన్ అయ్యి 3 వంతులు పూర్తయింది తెలుగుదేశం హయాంలో. రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైంది. ఈ గ్యాప్లో వాళ్ళందరూ అనేది ఏంటి, నువ్వు పోర్టు కట్టడం వల్ల మాకు చేపలు వలేయడానికి ప్లేస్ లేదు, ఎక్కడికో పోవాలా, ఇక్కడున్న మా జీవితాలు పాడవుతున్నాయి అంటే వీళ్ళు ఏమంటారు? ఇదే పదం స్కిల్ డెవలప్మెంటు. వాళ్ళందరికీ శిక్షణ ఎవరికి ఇస్తాడో, కార్పొరేట్ సంస్థకి ఓ 10 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు కోట ఇస్తారు. వాళ్ళు ఏం నేర్పుతారు స్కిల్ అంటే? కుట్టు శిక్షణ, కుట్టు అల్లికలు, ఇస్తరాకులు కుట్టడాలు, ఇట్లాంటి. చేపలు పట్టడం అలవాటైనోడు ఇప్పుడు కొత్తగా నేర్చుకుని, ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి రేపటి నుంచి ఆ ముఖ్యమంత్రి ఉద్యోగం మానేసేసి
ఒక ఇండస్ట్రీలోకి వెళ్ళేసేసి అక్కడ పనులు చేయయ్యా అంటే చేయగలుగుతాడా ఒక ఇండస్ట్రీలో పని? నీ వ్యాపారం నీది, వాళ్ళ వ్యాపారం అది, వాళ్ళకి చేతనైంది అదే, వాళ్ళ కుల వృత్తి అదే, అది మిస్ చేసి నువ్వు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళకేంటి, వ్యవసాయం 3 చేయగలుగుతారు పంటలు పండేటటువంటిది, ఏడాదిలో ఒక్క రోజు కూడా ఖాళీ ఉండేది కాదు. అమరావతిలో 169 పంటలు పండుతాయి, 169 పంటలు ఈ 1,00,000 ఎకరాల్లో కూడా. ఇందులో వీళ్ళు ఇచ్చిన 55,000 ఎకరాలే కాకుండా ప్రభుత్వ భూమి ఉంటే దాంట్లో కూడా వ్యవసాయం చేసేసేవాళ్ళు. అక్కడ పబ్లిక్ 169 పంటలు పండేటటువంటి ప్రాంతం. అంటే అసలు ఏ రోజు ఖాళీ ఉంటుందండి అక్కడ? ప్రతిరోజు మినిమం ఒకప్పుడు 300, ఫైనల్గా వచ్చేటప్పటికి ఇలా ఈ రాజధాని ప్రచారం జరిగే టైంకి ప్రభావం ప్రారంభమయ్యే నాటికి 500 రూపాయల డబ్బులు సంపాదిస్తున్నారు రోజుకి. ఒక రోజుకి 500 రూపాయలు. హైదరాబాద్లో కొత్తగా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ వెళ్తున్న వాళ్ళకి వస్తున్నది 10,000, 12,000 రూపాయలు జీతాలు. బీటెక్ పూర్తయిన వాళ్ళకి వస్తున్నది. ఇక్కడ 15,000 నెలకి సంపాదిస్తున్నారు. చివరికి అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు అక్కడ ఉన్నటువంటి మల్లెపూలు కోసి మాలలు కట్టి, ఆ కోసినందుకు ఎంత, మాలలు కట్టి అమ్మినందుకు ఎంత అని నిరంతరం ఇంట్లో భార్య సంపాదిస్తాడు, భర్త సంపాదిస్తాడు, బిడ్డలు సంపాదిస్తారు. 10 ఏళ్ళు దాటిన ప్రతి బిడ్డ సంపాదిస్తారు, ఒకళ్ళకొకళ్ళు పోటీలు పడి సంపాదిస్తారు. అలాంటిది వాళ్ళ ఆ సంపాదన అంతా కోల్పోయినట్టే కదా అది. వాళ్ళందరికీ మీకెందుకు ఇక్కడ మీ బతుకులు మారిపోతాయి, మీకు 2,500 రూపాయలు ఎక్కడో ఎందుకని పాపం ఆ రైతుల బ్రతుకు ఒక్కసారి ఆలోచించండి. మన జీవితంలో ఇప్పుడు ఎక్కడో ఎందుకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లింగమనేనాళ్ళ భూము, హెరిటేజ్ భూము, సుజనా చౌదరి భూములు ఏమైనా తీసుకున్నారా? లేదు కదా, మిగతా వాళ్ళే కదా తీసుకుంది. ఇక్కడ ఆ భూములకి సంబంధించిన దాంట్లో ఒక మాట చెప్పండి. సరే, ఇక్కడ ఏంటంటే ఆబ్సెంటీ ఫార్మర్స్ అంటారు. అంటే అక్కడ ల్యాండ్ లార్డ్స్, భూమి యజమాని కానీ వాళ్ళు వ్యవసాయం చేయట్లేదు, రైతులకు కౌలుకి ఇస్తున్నారు. అలాంటి వాళ్ళ భూమి తీసుకోవడంలో తప్పే లేదు, వాళ్ళే ఇస్తున్నారు ముందుకొచ్చి, డబ్బులు ఎక్కువ వస్తాయి. కానీ నిరంతర వ్యవసాయం చేసే వాళ్ళ భూములు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు దీని మీదనే బ్రతికారు కుటుంబం. ఒక్కసారిగా వాళ్ళ భూమి తీసేసుకుని ఇవ్వకపోతే కనుక వాళ్ళని నానా ఇబ్బంది పెట్టి, అంటే మాటలు అక్కడ ముళ్ళ కర్రతో పొడిచినట్టు పొడిచి వాళ్ళ నుంచి తీసుకుని ఏడాదికి 25,000, మొదట్లో 30,000 అనుకుంటే ఇప్పుడు 50,000కు 60,000కు వచ్చింది. ఈ 50,000 60,000 కౌలుకి ఇచ్చుకునే వాళ్ళకు ఉపయోగం. ఒరిజినల్ రైతుకి ఈ 50,000 60,000 ఏ ముక్కులోకి వెళ్తాయి? వాళ్ళ కుటుంబం అంతా ఏడాది పొడుగున బ్రతుకుతుంది కదా. వాళ్ళ జీవితం ఏమైపోయినట్టు? వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ పరిస్థితి ఏంటి? ఇది వచ్చి ఇప్పుడు 11 ఏళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే ఒక మనిషి జీవితంలో దాదాపుగా ఏది యంగ్స్టర్ జీవితంలో పావు వంతు వెళ్ళిపోయినట్టు. మనం జీవితంలో స్థిరపడే టైం ఏంటి? 25 30. అంతే కదా. ఎప్పటిదాకా మనం పని చేయగలుగుతాం? 60 70. అంటే దాన్ని ఒక 30 ఏళ్ళుగా తీసుకుంటే 30 ఏళ్లలో 100 ఏళ్ళు వెళ్ళిపోయింది కదండి మన జీవితం. ఈ 100 ఏళ్ళ బ్రతికేంటి? 11 ఏళ్ల క్రితం ఒక రైతు రోజుకి 1,00,000 రూపాయలు, అదే నెలకి 1,00,000 రూపాయలు సంపాదించుకునే రైతు ఇప్పుడు 25,000 50,000 ఏడాదికి 1,00,000 రూపాయలు 60,000 రూపాయలు వస్తే ఏం సంపాదించినట్టు? అతను ఎదిగినట్ట దిగజారినట్ట? ఇంకా ఇప్పటికీ వాళ్ళ ప్లాట్లకి ఒక స్పష్టత లేదు. వాళ్ళు అమ్ముకోవడానికి ల్యాండ్ ఎక్కడో తెలియదు. వాటి మీద సమస్యలు పరిష్కారం కావు. రైతు కూలీలు, అసలు మీకు వీళ్ళు భూ సమీకరణను ఎందుకు పెట్టారు? భూ సేకరణలో అయితే కనుక 1 ఎకరాకి 3 రెట్లు డబ్బులు ఇవ్వాలి, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇన్ఫ్లుయెన్స్డ్ మొత్తాన్ని కూడా కవర్ చేయాలి. అంటే ఆ ప్రాంతంలో ఎవరైతే ఆధారపడి ఉంటారో కూలీలు, చిన్న చిన్న బడ్డీ కొట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ జీవనానికి కూడా రిహాబిలిటేట్ చేయాలన్నది రూల్ అక్కడ. అవునా? భూసేకరణ చట్టం ఉద్దేశం అది. 2014 భూసేకరణ చట్టం 13 14 ఇక్కడ ఉంది. వీళ్ళకి కూడా 25,000 రూపాయలు ఏమో ఇచ్చినట్టున్నారు. ఏడాదికి 25,000, నెలకు కాదు, ఏడాదికి 25,000, 2,500 రూపాయలు. ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే, ఈ మాట అంటే మీరు రాష్ట్రద్రోహి, ఈ మాట అంటే గనక కొందరు త్యాగాలు చేయాలి. ఈ అనేవాడు ఎవడు త్యాగం చేయడు. ఎక్కడెక్కడ కూర్చొని సొల్లోపన్యాసాలు చెప్పేవాడు ఎవడు త్యాగం చేయడు. ఇప్పుడు వాళ్ళకి మూడోది, ఇప్పుడు ఇవాళ ఏం మాట్లాడతారు తెలుసా? మీరు గనక ఈ బయటని వేశారనుకోండి, ఏమని మాట్లాడతారు తెలుసా? రేపు పొద్దున ఇదే ఆ బయటలను కనుక విడిగా వేస్తే ఒళ్ళు బలిపెక్కి కొట్టుకుంటున్నారు. 500 600 రూపాయలు ఇక్కడ ఎవడెత్తాడంట. ఆ కాంట్రాక్టర్లకి 200కి 300కి దొరుకుతుంటే మనోళ్ళకి ఆ జగన్ గారు అలవాటు చేసేసాడు ఫ్రీగా అని చెప్పేసి చెప్తారు వీళ్ళు. అదే మాటలు మాట్లాడతారు. జగన్ గద్దె దిగడంలో కీలకమైన పాత్ర పోషించింది ఏంటి? కూలీలు. ఇప్పుడు నీ బిడ్డకేమో ఏడాదికి
10% జీతం పెరగాలి, నీ బిడ్డకి 5% ఇస్తే కూడా ఏందిరా ఆ కంపెనీ అని మాట్లాడతారు వీళ్ళు. ఇలా సాఫ్ట్వేర్లోనో హార్డ్వేర్లోనో ఇంకోటో ఏడాదికి 10,000 జీతం పెరగాల వీళ్ళ బిడ్డకి. కూలీల బతుకులు మాత్రం ఎప్పుడు వీళ్ళ కాళ్ళ కింద పడి ఉండాలి. కూలీలు డబ్బులు అడగకూడదు, పనివాళ్ళు డబ్బులు అడగకూడదు, గుమస్తాలు డబ్బులు అడగకూడదు. అడిగినందుకు గాను వాళ్ళందరికీ అడగడానికి కారణం జగన్ అన్నటువంటి పేరుతో జగన్ని దెబ్బగొట్టినటువంటి వ్యవహారం అది బేసిక్. వాస్తవంగా కానీ ఇక్కడ సార్ రెగ్యులర్ గా అడుగుతారు ఇక్కడ జీతం పెంపు. నిజంగా ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి అక్కడ ఎంత దయనీయ పరిస్థితి అంటే వాళ్ళు ఏమి ఇప్పుడు మీరు అంటున్నట్టు 10%, 5% పాపం వాళ్ళు డబ్బులు అడగట్లేదు. బాబు మాకు కూలి పని కల్పించండి బాబు, కూలి పని చేసుకునే పరిస్థితి కూడా లేదు ఇక్కడ, మేము ఎలాగలా బతుకుతాం అని అడుగుతున్నారంటే ఎంత దయనీయంగా ఉంది సార్. కాబోయే ఒక చిన్నది కాదు, అతిపెద్ద లాజిక్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రభుత్వం చేతిలో ఉన్నది చెయ్యని అక్కడ ప్రజలంటే ఎంతటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళనడానికి సాక్ష్యం ఏంటో తెలుసా? ఇందులో ఏంటంటే కాంట్రాక్టర్ ఎవడండి? నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చిందే కదా. కాంట్రాక్ట్ నిబంధనలో లోకల్ వాళ్ళని మస్ట్గా తీసుకోవాలి 10% అని ఎందుకు రాయలా? నువ్వు కూలీకి 10% మందిని తీసుకోవాలని ఎందుకు రాయలా? కొన్ని డబ్బులు ఏమైనా తక్కువ ఇచ్చావా? 30 కోట్ల రూపాయల హైవే కడుతున్న 170 కోట్లు ఇచ్చావు. అక్కడ చదరపడుగు ఒక పల్లెటూరులో 2,000, 3,000కి వస్తుంది. హైదరాబాద్ లాంటి సిటీల్లోనే 4,000, 5,000 వస్తుంది చదరపడుగు వచ్చేటప్పుడు. అలాంటిది ఇక్కడ చదరపడుగు 13,000 రూపాయలు. మరి అంతంత వేల కోట్ల రూపాయలు తినేస్తున్నాడు కదా ఒక్కొక్క కాంట్రాక్టర్. అరే ఓ 10% వాళ్ళకి పడేయండిరా పాపం, వాళ్ళు ఇక్కడ కష్టపడ్డటువంటి వాళ్ళరా. ఖచ్చితంగా నువ్వు అందరినీ వద్దు, కాంట్రాక్టర్ ఎవడైనా ఏం చేస్తున్నారు ఇప్పుడు? బీహారు, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ వాళ్ళని తెచ్చుకుంటున్నారు. దీనికి 3 కారణాలు. ఒకటేంటంటే తక్కువ గ్రూప్గా వస్తారు. ఆ గ్రూప్కి ఇప్పుడు మీరు వ్యవసాయంలో కూడా చాలా మంది రైతులు బీహార్ వాళ్ళని పిలుచుకుంటున్నారు. ఏంటంటే వాడు పొద్దున్నే పనిలో దిగిపోతాడట, సిస్టమేటిక్గా ఏది గ్యాప్లు ఇచ్చి నాట్లేస్తాడట. సిస్టమేటిక్ అగ్రికల్చర్ సిస్టమ్ నడుపుతాడు వాడు ఇంకెప్పుడు చెప్పక్కర్లేదు. కాబట్టి అక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ కూడా వాళ్ళు బాధ్యతగా ఉంటారు, గ్రూప్ ఉంటుంది కదా అక్కడ, వాళ్ళందరూ కూడా వాళ్ళకి. ప్లస్ అక్కడే వచ్చిన సైజు రేకుల షెడ్ లాగా వేసుకుని అక్కడే వండుకుంటారు, అక్కడే తింటారు. అవసరమైతే ఇంకో 2 గంటలు ఎక్కువ పని చేయండి అంటే చేస్తారు. డబ్బులు ఎక్కువ ఇస్తామంటే కనుక రాత్రి పగలు చేయమనే చేస్తారు వాళ్ళు. ప్లస్ ఎక్కడ అబ్జెక్ట్ చేయరు, అంటే తక్కువ కూలీకి వస్తారు. వీళ్ళకి ఇప్పుడు ఇక్కడేంటి వీళ్ళేంటి మన లోకల్ వాళ్ళు ఆల్రెడీ గతంలో ఉన్న పరిస్థితుల రీత్యా మనం అప్పట్లో మాట్లాడుకున్నాం, గుర్తుంది కదా, వ్యవసాయ కూలీ 500 నుంచి 700 అడిగారు. భవన నిర్మాణ కార్మికుడు 500 నుంచి 700, 1000కి వెళ్ళిపోయారు. ప్లంబర్ల దగ్గర నుంచి అందరు రేట్లు పెంచేశారు. కాబట్టి అది అంత పెట్టడం వీళ్ళకి కాంట్రాక్టర్ ఒప్పుకోడు. కాబట్టి ఈ కాంట్రాక్టర్లు 200కి 300కి వీళ్ళు వస్తారు. బీహార్ వాళ్ళకి రోజుకి ఇచ్చేది 200 అంటే చిన్న వయసు వాళ్ళు అయితే 18 ఏళ్ళ లోపలను కూడా తీసుకుంటారు. అక్కడ వాళ్ళకి 200 ఇస్తారు, వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడతారు. ఇది 15 ఏళ్ళ పైన అట్లాగే. అదే సందర్భంలో అబౌట్ 18 వచ్చేటప్పటికి వాళ్ళకి వచ్చేటు 300 ఇస్తారట. అంతే, ఇంకేం లేదు వీళ్ళకి చేతులు. 300 రూపాయలు 100 మంది, 500, 1000. ఇప్పుడు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బీహారు, మా ఉత్తరప్రదేశ్ ఏరియాకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు అంతా ఇక్కడే ఉన్నారు. ఏది మ్యాన్ పవర్ కాంట్రాక్టర్లు బెజవాడ, హైదరాబాద్లో ఉంటున్నారు వాళ్ళు. వీళ్ళకి ఇప్పుడు తెచ్చేది వాళ్ళే అనమాట అక్కడి నుంచి. ఇట్లా వీళ్ళకి ఇంకేం లేదు, ఎంతమంది వాళ్ళ పనిలోకి వచ్చారో లెక్క తీసుకోవడం, ఏ రోజుకి ఆ రోజు డబ్బులు వేసేయడం, లేదా నెలకి డబ్బులు వేసేస్తున్నారు. మన వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు ఇవ్వాలి, వీళ్ళకి నెలకి డబ్బులు వేస్తే సరిపోతుంది. కాంట్రాక్టర్ దాంట్లో ఎంత, వాళ్ళ 300 రూపాయలు వాళ్ళకి ఇస్తే వీడో 50 తీసుకుంటాడు వాళ్ళ దగ్గర నుంచి, 250 వాళ్ళ చేతికి వెళ్ళేది. ఇక్కడ మన వాళ్ళు వచ్చేటప్పటికి 500 నుంచి 700, 1000 అడుగుతారు. కాబట్టి ఒక కూలీకి 2 వస్తారు కదా, మరి వీళ్ళని ఎలా మభ్య పెట్టాలి? మీకు అందరికి స్కిల్ డెవలప్మెంట్ ఇస్తాం. నాకు తెలియక అడుగుతాను, 40 ఏళ్ళకి వచ్చి ఇప్పుడు ఏం స్కిల్ నేర్పుతారండి వీళ్ళు? స్కిల్ అంటే ఏంటంటే, నేను ఇప్పుడు జర్నలిజం చేస్తున్నాను, ఇన్నేళ్ల నుంచి ఉన్నాం. ఇప్పుడు ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా అయిపోయి డిజిటల్ మీడియాలో నడుస్తున్నాం. డిజిటల్ మీడియాలో అప్గ్రేడేషన్ ఏంటి? ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇప్పుడు మనం ఇట్లా డిబేట్ చేస్తున్నాం, దీనికి ఇంకా అప్గ్రేడేషన్ ఏమైనా ఉందా? మంచి క్వాలిటీ ఎట్లాగా, టెక్నికల్గా
అలాగే ఇంకెవరినన్నా సాధారణ పబ్లిక్ ని కూడా మనం లైన్ లో గబక్కని తీసేసుకోవచ్చా? అదే మన ఎక్విప్మెంట్ లో టెక్నాలజీ డెవలప్మెంట్ అన్నటువంటి దాన్ని అప్గ్రేడేషన్ కోసం చెప్పేదాన్ని స్కిల్ అంటారు. అంటే నాకున్న స్కిల్ ని డెవలప్ చేయడం, అంతే కదా. వీళ్ళు ఏం నేర్పుతారు? వీళ్ళకి స్కిల్ డెవలప్ నాకు అర్థం కాలా. భవన నిర్మాణ కార్మికుడికి వేరే స్కిల్ ఏం నేర్పుతారు? వ్యవసాయ కూలికి ఏం స్కిల్ నేర్పుతారు? అదే కదా, కూలి పని చేసుకునే మహిళలకు ఇప్పుడు వెళ్ళి మేము శిక్షణ ఇస్తామంటే వాళ్ళు ఏం శిక్షణ పొందుతారు అక్కడ? అంటే వీళ్ళు చెప్పే స్కిల్ అవి నేను చెప్పినటువంటి ఏది, ఇప్పుడు ఒంటి మీద యూనిఫామ్ వేసుకుని ఆ పని మనుషులుగా పనిచేయడం, అదే ఇవన్నమాట వీళ్ళు నేర్పేది. అది వాళ్ళకి అది ఆల్రెడీ ఏ ట్రైనింగ్ ఎక్కర్లా. ఇప్పుడు నిన్న నాకు నవ్వు వచ్చింది, మొన్న ఈనాడు రాసింది ఒక వార్త. అసలు స్కిల్ డెవలప్మెంట్తోనే అదేదో పేరు చెప్పారు, ఒక పథకం, కేంద్ర ప్రభుత్వ పథకం. దాంతో రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా చాలా మందిని తయారు చేసేసింది. ఒక అతనంట ఎంబీఏ పూర్తయిన అతను స్కిల్తో 60,000 జీతం సంపాదిస్తున్నట్ట. ఇప్పటికే లక్షల జీతాలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఎంబీఏలో. 60,000 రావడం గొప్ప పోని, అది గొప్ప అనుకుందాం. ఇంకొక అతనంట బ్లింకెట్ లో 21,000 జీతం తీసుకుంటున్నాడట. ఇంకొక అతను ఐటీఐకి సంబంధించిన అతను, అదేది మన స్విగ్గీలు జొమాటోలు ఉంటాయి కదా, అట్లాంటి దాంట్లో 17,000 జీతం తీసుకున్నాడు. అదంట వీళ్ళు నేర్పిన స్కిల్. అది వీళ్ళు స్కిల్ నేర్పడం ఎందుకు? ఓపెన్ గా కష్టపడితే అంత వస్తుంది డబ్బులు. అసలు పిలుస్తున్నాడు అక్కడ రమ్మని. మీకు ప్రతి సూపర్ బజార్ దగ్గర, ఇక్కడే విజయవాడ గుంటూరులో సూపర్ బజార్లు లేకపోతే పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర చూడండి, బోర్డులు పెట్టి ఉంటాయి, మా దగ్గర పనిచేయడానికి మనుషులు కావాలని. ఎందుకు బంగారు కోట్ల దగ్గర కూడా పెద్ద కంపెనీ బ్లింకిట్ మా ఇంటి వెనకాలే ఎప్పుడు పెద్ద బోర్డు ఉంటుంది అక్కడ. దాంట్లో వీళ్ళు ఇప్పించారట. అంటే ఎలాంటి పరిస్థితుల్లో మనం నడుపుతున్నాం, ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నాం. ఇది చదివినోడు అసలు చూడరా ఎంత సామాన్యుడికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇందులో సామాన్యుడు ఏందండి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం మానేసి వచ్చి చేస్తున్నాడు, ఏది ఉద్యోగం లేకపోతే. స్విగ్గీలోను జొమాటో వీళ్ళు ఇప్పించేది ఏంది? 24 గంటలు కష్టపడితే నెలకు 50,000 కూడా వస్తుంది. మనం ఏంటంటే ఒక దైవాంశ సంభూత ఆలోచనలు. మనకి నచ్చినోడు దైవాంశ సంభూతుడు, ప్రపంచాన్ని తిమ్మిని బమ్మిని చేసేసి అర్జెంటుగా అమరావతిని సింగపూర్ చేస్తాడు, లేకపోతే కనుక ఏది దాని పేరేంటది న్యూయార్క్ చేసేస్తాడు అనేటువంటి ఒక నమ్మకంలో మన ప్రజలు, మనలాంటి రక్తం పంచుకు పుట్టినటువంటి ప్రజలు, మన రక్తమే వాళ్ళకు కూడా ఉంది, వాళ్ళు మనుషులే అన్న మానవత్వాన్ని పక్కకి తప్పించేశాం. ఎంతసేపటికి అబద్ధపు ప్రచారాలతో తప్పుడు ఊహాలోకంలో బ్రతికేటటువంటి విధంగా నేర్పుతున్నాం మనం. అంటే నిర్మాణాలే తప్ప అమరావతి రాజధానిలో అక్కడ రైతుల కష్టాలను అయితే ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఈవెన్ ఫ్యూచర్ కూడానండి, నేను మొట్టమొదటి నుంచి ఇప్పుడు బేసిక్ ఒక మాట ఇదే కాదు, ఇన్ ఫ్యూచర్ కూడా నేను సింపుల్ ఎప్పటి నుంచో అడుగుతున్న లెక్క, ఎవడూ సమాధానం చెప్పట్లేదు. రేపు ఇవన్నీ వస్తే కాంప్లెక్స్లన్నీ, అందులో పనిచేయడానికి వచ్చేవాడు ఎక్కడుండాలి? మొత్తం గవర్నమెంట్ చేతిలో కదా 1,00,000 ఎకరాలు. పనోడు ఎక్కడి నుంచి వస్తాడు అంటే, ఇప్పుడు ఎట్లాగే బీహార్ వాళ్ళని పట్టుకొస్తారు. వాడికి ఒక షెడ్ వేసి, ఇప్పుడు మనకు కనుక సౌదీ అరేబియా దుబాయ్ వెళ్ళినప్పుడు ఏదో చిన్న ఇల్లు ఇచ్చి దాంట్లో 8 మందో 10 మందో బతకమంటారంటారు చూడండి, అట్లా. అదే మన లోకల్ వాళ్ళు అయితే కనుక కష్టం, ఎందుకు ఇల్లు కావాలా, ఫ్యామిలీ ఉండాలి ఇక్కడ. ఇలాంటి పరిస్థితి రాకూడదు. అప్పుడు ఈ మన కాళ్ళ కింద పడి ఉండే కూలీలు కావాలి వీళ్ళకి, తమ కుటుంబాలతో ప్రశాంతంగా ఉండే కూలీలు కాదు కావాల్సింది వీళ్ళకి. అది ఇక్కడ కనబడుతుంది. అంటే భవిష్యత్తులో భూములు ఇచ్చి ఈ రైతు బాగుపడ్డాడు అంటే నేను అనేది నిజమైన రైతు అంతే తప్ప బినామీలకి వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఎన్ఆర్ఐలు వేరే ఈ రైతు బాగుపడ్డాడు అని చెప్పుకోవడానికి ఉండదేమో. అంటే ఒకటండి, కొంతమంది ఎవరైతే ఈ 11 ఏళ్ల నుంచి ఓ రకంగా వాళ్ళ జీవితం, నాకు తెలిసి చాలా మంది అప్పులు పాలయ్యారు. ఆ కాగితాలు తాకట్టు పెట్టిన వాళ్ళు ఎంతమంది బ్యాంకు లోన్స్ తీసుకున్నారు, పర్సనల్ లోన్స్ దగ్గర నుంచి అన్ని లోన్స్ తీసుకున్నారు, లేదా వాళ్ళకి వీళ్ళ దగ్గర రూపాయి వడ్డీకి పోయి 2 రూపాయల వడ్డీలు 3 రూపాయల వడ్డీలకు కూడా తీసుకున్నారు. ఏంటయ్యా అంటే వీళ్ళు ఇచ్చిన ఆ ఫ్లాట్. ఇది ఎలాగుంటుందంటే సింపుల్గా, రేపు పొద్దున నేను హైదరాబాద్లో పనిచేసేటప్పుడు ఫస్ట్లో సి ఛానల్కి వెళ్ళినప్పుడు విజయవాడ సిటీ కేబుల్లో 3,200 వచ్చేది. హైదరాబాద్లో సి ఛానల్ వాళ్ళు 5,800 రూపాయలు జీతం అన్నారనమాట. అప్పుడు చీఫ్ ఎడిటర్ అనమాట. వెళ్ళినప్పుడు మొదటి 3 నెలలు జీతం ఇవ్వలేదు, కంపెనీ ఫైనల్ చేసి చేతికి రావడానికి. మొత్తం 4 నెలల తర్వాత ఒకేసారి 20,000 జీతం వచ్చింది. 20,000, 22,000, 23,000. నా జీవితంలో మొదటి అంత భారీ సంపాదన. అంతకుముందు
తీసుకున్నటువంటిది. అంటే 22,000 ఒక్కసారి వచ్చింది అన్నట్టు. అది మొత్తం తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఇంకో 3,000 కావాల్సి వచ్చింది. అది అంటే నేను అక్కడ ఉన్నాను, అక్కడ నా ఖర్చు, ఇక్కడ నా కుటుంబ ఖర్చు, 2 కుటుంబాలు ఖర్చు అయినట్టు. అది ఇప్పుడు వీళ్ళ జీవితం వింతే. ₹1,00,00,000 వస్తుందని ఇచ్చినటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈ 11 ఏళ్ల పోషణ వీళ్ళు ఇచ్చే 2,500,000తో బతకలేదుగా. అసలు కనీసం నెలకు ₹10,000 ఖర్చు అవుతుంది కదా, అవుతుంది ఏడాదికి 1,20,000 అవుతుంది, 1,20,000 అవుతుంది కదా. 10 ఏళ్లలో 10 లక్షలు 12 లక్షలు అయింది కదా. 11 ఏళ్ళు, ఇప్పుడు 12 ఏళ్ళు, పోనీ 10 ఏళ్ళు అనుకుందాం, 12 లక్షలు అయింది కదా. ప్లస్ ఆ భూమికి ఈ వడ్డీలు అవుతాయి కదా. అంటే దాదాపు 15-20 లక్షలు వాళ్ళు అప్పుల పాలై ఉన్నారు ఒక ఎకరం ఉన్నటువంటి. ఇప్పుడు ఈ భూమి కనుక ₹1,00,00,000 1,50,00,000 పోతే అప్పుడు ఈ 15 లక్షల పోను అది మిగిలినట్టు. మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ 30% కట్టాలి. దానికి ఇంతకుముందు ఎగ్జామ్షన్ ఇచ్చారు, మరి ఇప్పుడు ఎగ్జామ్షన్ ఉందో లేదో తెలియదు. ఇది ఓవరాల్ గా జరుగుతున్నది. అది సంగతి. రైట్, చూద్దాం. నిజంగా ఇలాంటివి విన్నప్పుడు ప్రభుత్వం చాలా సిగ్గుపడాల్సిన అంశం. రాష్ట్ర ప్రభుత్వంలో భూములు ఇచ్చిన రైతులు ఈరోజు మళ్ళీ అదే ప్రభుత్వం దగ్గరికి వచ్చి మాకు జీవనం గడపడానికి ఒక కూలి పని ఇప్పించండి బాబు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు అంటే నిజంగా అది ఎంత హృదయ విదారకంగా ఉందో. మరి ప్రభుత్వం ఒకసారి ఆలోచిస్తుందా, లేదంటే వాళ్ళని ఇంకో 10 ఏళ్ళు అలాగే వదిలేస్తుందా? 10 ఏళ్ళని కూడా చెప్పలేం, ఎన్నాళ్ళు అయితే అన్నాళ్ళు. వారి పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఒకసారి దృష్టి పెడితే బెటర్.